సహజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల గురించి మా పిల్లలు ఎప్పుడు స్థిరపడతారో, వయసు మీద పడుతున్నటువంటి మేము కూడా సరిగా స్థిరపడలేదు, మేమెప్పుడు స్థిరపడతామో, మా కుటుంబం ఎప్పుడు స్థిరపడిద్దో అని ఆలోచిస్తూ బాధపడుతున్నటువంటి మనుషులు ఎంతోమంది ఉన్నారు. అందుకే దేవుని వాక్యాన్ని బట్టి ఈ పగటికాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని స్థిరపరిచే దేవుడైనా, అయితే మీరు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ఒక మనిషిని దేవుడు స్థిరపరచాలంటే, ఒక కుటుంబాన్ని దేవుడు స్థిరపరచాలంటే, మీ పిల్లలని దేవుడు స్థిరపరచాలంటే మీరు ఏం చేస్తే దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు? చాలా సందర్భాల్లో మనకు అనిపించింది, వాళ్ళు స్థిరపడుతున్నారు, వీళ్ళు స్థిరపడుతున్నారు, మా కుటుంబం ఎప్పుడు స్థిరపడిద్దో అని బాధపడుతున్నటువంటి పరిస్థితులు మనం విన్నాం, చూసాం. అయితే ప్రియులారా, దేవుడు ఒక మనిషిని స్థిరపరచాలి అని అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎదుటివాని మేలు చూసి వారవలేనితనం అనేది నీలో ఉండకూడదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరికైతే ఎదుటివాని మేలు చూసి వారవలేనితనం వచ్చిద్దో, వారవలేనితనం వలన వాళ్ళు స్థిరపరచబడలేరు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే దేవుని పిల్లలుగా మీరు ఎప్పుడూ కూడా ఎదుటివాని మేలు విషయంలో వారవలేనితనం అనేది నీ హృదయంలో రాకుండా చూసుకోవాలి, నీ మనసులో రాకుండా చూసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మీరు గమనించండి, ఒక అతను వారవలేనితనం వలన స్థిరపడకపోగా దేశదిమ్మరై బ్రతికాడు, దేశదిమ్మరైపోయాడు. ఆ వ్యక్తి ఎవరి విషయంలో వారవలేకపోయాడు? స్వయంగా తన తోడబుట్టినటువంటి తన తమ్ముడు విషయంలో వారవలేకపోయాడు. ఈనాటి దినాలలో కూడా మనం గమనించినట్లయితే చాలామంది ఎదుటివాని మేలు వారవలేని పరిస్థితులలో ఉండి వీళ్ళు ఆశీర్వదించబడలేకపోతున్నారు. ఎవరినో చూసి వారవలేని తనంతో నువ్వు ఉండొద్దు. నువ్వు స్థిరపడకపోవటానికి ఇదొక కారణం. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఆదాము యొక్క పెద్ద కుమారుడి పేరు కయ్యూను కదా, రెండవ కుమారుడి పేరు హేబేలు కదా. హేబేలు అర్పణని దేవుడు అంగీకరించాడు, పెద్ద కుమారుడి యొక్క అర్పణని దేవుడు అంగీకరించలేదు. అందువలన ఈ పెద్దవాడైనటువంటి కయ్యూను తమ్ముడి మీద పగ పెంచుకున్నాడు, తమ్ముడి మీద వారవలేని చూపు చూశాడు, తమ్ముడి మీద అసూయపడ్డాడు. నాకంటే నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉంటావా? నన్ను మెచ్చుకోలేదు కానీ దేవుడు నిన్ను మెచ్చుకున్నాడు. నా అర్పణ అంగీకరించలేదు కానీ నీ అర్పణ అంగీకరించబడింది. నన్ను దీవించలేదు కానీ దేవుడు నిన్ను దీవించాడు. నాకంటే నువ్వు ఎక్కువ మేలు పొందావు అనే ఆలోచనతో ఇతనికి వారవలేనితనం వచ్చింది. ఎవరి మీద? సొంత తమ్ముడి మీద వారవలేనితనం వచ్చింది. అందుని బట్టి జరిగిన విషయం ఏంటి అని అంటే, ఆ వారవలేనితనంతో తమ్ముడినే చంపటానికి నిశ్చయించుకొని తమ్ముడు పొలంలో ఉండగా సరాసరి వెళ్ళి తమ్ముడితో మాట్లాడి పొడిసి చంపేశాడు. వారవలేనితనం అంత ప్రమాదం.
వారవలేనితనము నరహత్యకు కారణమైద్ది. ఈ లోపల పరమందున్న దేవుడు దిగొచ్చి కయ్యని దగ్గరకు వచ్చి, ఎరా కయ్యనా, నీ తమ్ముడేడురా అన్నాడు. కయ్యని అంటాడు, పెద్దోడు అంటాడు, నా తమ్ముడికి నేనేమైనా కావిలోడినా, నాకు తెలియదు పో అన్నాడు. మాయ మాటలు చెప్పటం ప్రారంభించాడు. దేవుడు అన్నాడు, పిచ్చోడా, నీ తమ్ముడు రక్తం నేలలో నుండి భూమిలో నుండి నాకు మొరపెట్టింది, నీ తమ్ముడిని చంపింది నువ్వు కదూ అని గద్దించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవునికి మరుగైనది ఏదీ లేదు ప్రియులారా. జరిగిన విషయం ఏంటి అని అంటే, దేవుడు అన్నాడు, ఏ నేలలోనైతే నీ తమ్ముడు రక్తాన్ని చిందించావో ఆ నేల మీద నువ్వు స్థిరపడకుండా దేశదిమ్మరవై బ్రతుకుతావని చెప్పాడు. వినండి, ఇతడు దేశదిమ్మర అయిపోవటానికి కారణం ఏంటి? దేవుడు అన్నాడు, నీకు స్థిరత్వం ఉండదు, నువ్వు దేశదిమ్మరవైపోతావు అని దేవుడు శపించాడు. ప్రియులారా, అందుకే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఒక వ్యక్తి స్థిరపడాలి అని అంటే వారవలేని తనం ఉండకూడదు. చదువుకుందాం, చూడండి పరిశుద్ధ దైవ గ్రంథములో ఆదికాండము 4వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నీవు నేలను సేద్యపరిచినప్పుడు ఆ నేల తన సారమును ఇక మీదట నీకివ్వదు, భూమి మీద నీవు దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువనెను. చాలు వినండి, నువ్వు పొలం పండించటానికి పొలాన్ని సేద్యపరుస్తావు, కానీ ఆ పొలం, ఆ భూమి నీకు తన సారాన్ని, తన దిగుబడిని నీకివ్వదు. ఇక్కడ భూమి పండించడానికి ఇక్కడ ప్రారంభిస్తావు, ఇక్కడ పండదు. ఆ స్థలంలో నన్న భూమి పండిద్దామని ఆ స్థలంలో విత్తనాలు వేస్తావు, ఆ స్థలంలో కూడా సారం ఇవ్వదు. ఈ పొలము కాదులే అని ఇంకొక పొలం వేస్తావు, ఆ పొలము కూడా నీకు సారం ఇవ్వదు. ఎందుకో తెలుసా? నువ్వు దేశదిమ్మరు అవుతావు. అంటే నువ్వు చేస్తున్న పని నీకు కలిసి రాక, నువ్వు చేస్తున్న పనిలో నీకు ఆశీర్వాదం రాకపోగా, నువ్వు స్థిరపడకపోగా దేశదిమ్మరమై బ్రతుకుతావు. ఇక్కడ కలిసి రాలేదని అక్కడ, అక్కడ కలిసి రాలేదని అక్కడ, అక్కడ కలిసి రాలేదని అక్కడ, నువ్వు దేశదిమ్మరమైపోతావు, దేశదిమ్మరమైపోతావు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, బ్రతిమలాడు చెబుతున్నాను మీకు, మీ విరోధి విషయంలో కూడా, మీ విరోధికి ఏదైనా మేలు కలిగినా, నీ శత్రువుకి మేలు కలిగినా, నువ్వెప్పుడు వారవలేని తనంతో ఉండొద్దు. నీకు ఎప్పుడైనా బాధ పెట్టిన వారు ఎవరైనా, వారికి అన్ని విషయాల్లో కలిసి వస్తూ ఉన్నా, వాళ్ళ విషయంలో నువ్వు వారవలేని చూపు చూడొద్దు. నువ్వేమనుకోవాలంటే, ఈరోజు నా విరోధే అతనికి మేలు కలుగుతుంది, అతను దీవించబడుతున్నాడు, నా విరోధే అతను హెచ్చించబడుతున్నాడు, అయినా అది దేవుని చిత్తమేమో అనుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఒకవేళ అతనిని హెచ్చిస్తున్నాడేమో అనుకోవాలి, దేవుడే అతనికి మేలు కలగజేస్తున్నాడేమో అనుకోవాలి. అంతేగాని వారవలేని చూపు చూడొద్దు. నువ్వు అలా వారవలేని తనము లేకుండా నువ్వు ఉండగలిగితే, ఒకరోజు నీ విరోధి కంటే నిన్ను హెచ్చించగలడు దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వేమనుకోవాలంటే, అయ్యా నా విరోధి ఆశీర్వదించబడుతున్నాడు, నా కళ్ళ ముందే నాకు కీడు చేసిన వాడు దీవించబడుతున్నాడు, ప్రభువా నన్ను కూడా ఒకరోజు హెచ్చించయ్యా, నన్ను కూడా ఒకరోజు దీవించయ్యా, అలా ప్రార్థన చేయాలి. కానీ నా ముందే నా విరోధి హెచ్చించబడకూడదు, వాడు నాశనం అవ్వాలని కోరుకోవద్దు.
దేవునికి స్తోత్రం. అది మంచిది కాదు. బైబిల్లో మనం గమనించినట్లయితే ఇజ్రాయేల్ దేశానికి మొట్టమొదటి రాజుగా ఉన్నటువంటి సౌలు కూడా తన దేశానికి, తను పరిపాలిస్తున్నటువంటి రాజ్యానికి మేలు చేసినటువంటి ఒక చిన్నవాడి విషయంలో ఈ సౌలు వారవలేకపోయాడు. వినండి, రాజుకు మేలు చేశాడు ఆ చిన్నవాడు, రాజ్యానికి మేలు చేశాడు, ప్రజలందరికీ మేలు చేశాడు. 40 రోజులు సవాలు విసిరినటువంటి శత్రువు విషయంలో శూరుల వల్ల కాలేదు, రాజు వల్ల కాలేదు, కానీ ఒక చిన్నవాడు యుద్ధము దేవుడిదే అని ఆ శత్రువుని ఓడించి వీళ్ళని ఇలా పరువు కాపాడాడు. దేవునికి స్తోత్రం. ఇలా ప్రతిష్ట కాపాడాడు. అప్పుడు ఏం చేయాలి రాజు? ఆ చిన్నవాడిని మెచ్చుకొని గౌరవించి తగిన హోదా ఇచ్చి తగిన విధముగా మర్యాదలు చేయవలసినటువంటి ఆ రాజు ఒక్కసారిగా నాకంటే ఈ బొడ్డోడికి ఎక్కువ మంచి పేరు వచ్చిద్దేమో, నాకంటే ఈ చిన్నవాడికి ఎక్కువ ఘనత వచ్చిద్దేమో, నాకేమో 1000 జైలు అంటున్నారు, ఆ చిన్నవాడికి 10,000 జైలు అంటున్నారు అని వారవలేకపోయాడు. ప్రియులారా, వారవలేకపోయిన వారు ఎవరు కూడా స్థిరంగా ఉండలేకపోయారు. వారి కుటుంబాలు స్థిరపరచబడాల. బైబిల్లో మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు ఈ వాక్యం కనుక నీకు అర్థమైతే తప్పనిసరిగా నీ జీవితాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. దేవుడికి స్తోత్రం. నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు, నీ చేతి పనిని స్థిరపరుస్తాడు, నిన్ను ఉద్యోగంలో స్థిరపరుస్తాడు, వ్యాపారంలో స్థిరపరుస్తాడు, ఆత్మీయంగా స్థిరపరుస్తాడు, విశ్వాసంలో స్థిరపరుస్తాడు. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి అర్హుడుగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఈ వాక్యం నువ్వు అర్థం చేసుకుంటే దేవునికి స్తోత్రం. ఏదో ఆచారబద్ధంగా వచ్చి వెళ్ళటం అది మంచిది కాదు. మీరు తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చినటువంటి మీరు దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి దేవుని సన్నిధిలో నుంచి ఏదైనా ఒక మేలు మనం తీసుకొని వెళ్ళాలి. దేవుని సన్నిధి నుండి దేవుడు మిమ్మల్ని స్థిరపరచునుగాక. చాలా సందర్భాల్లో నేను ఈ మాటలు విన్నాను. మా పిల్లలు ఇంకా స్థిరపడలేదండి, మా వయసు మీద పడింది కానీ ఇంకా స్థిరపడలేదండి, మేము ఒక ఇల్లు కట్టుకోవాలా, ఒక స్థలం కొనుక్కోవాలా, ఒక ఉద్యోగం లేదు, సరైన సంపాదన లేదు, కుటుంబంలో సరైనటువంటి పరిస్థితి లేదు, ఇంకా మేము స్థిరపడలేదండి అని బాధపడే వాళ్ళు ఎంతమంది. ఈరోజు అదే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు స్థిరపడాలి అని అంటే, మీ బ్రతుకులని దేవుడు స్థిరపరచాలి అని అంటే, మీ పిల్లలని భిక్షాందేహి అని ఎక్కడ అడుక్కోకుండా స్థిరపరచాలి అని అంటే, నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మీరు వారవలేని తనంతో ఉండొద్దు. దేశ దిమ్మరైపోయాడు వారవలేని తనం వలన. సౌలు రాజు కూడా తన కుటుంబం స్థిరపరచకుండా, తన పిల్లలు స్థిరపరచబడకుండా కుటుంబంతో సహా నష్టపోయారు సౌలు రాజు. కారణం వారవలేని తనమే. అంత ప్రమాదం. నువ్వు స్థిరపడకుండా చేయగలదు వారవలేని తనం. పరిశుద్ధ దైవ గ్రంథంలో చూడండి. 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాం. పేజీ నంబరు తీయగలిగిన వారు 233వ పేజీ. అందరు దీని అమ్మ బైబిల్.
233వ పేజీ, మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అందరు తీశారా? రైట్, చదువమ్మా. అందుకు సమూయేలు ఇలాగన్నాడు, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేశావు. నీ రాజ్యము ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరుచుటకు దేవుడు తలచి ఉన్నాడు. అయితే నీ రాజ్యము నిలవదు. చాలు, వినండి ప్రియులారా. నీ రాజ్యము సదాకాలము స్థిరపరుస్తాను అని ఆలోచించుకున్నాడట దేవుడు. దేవునికి స్తోత్రం. ఏమనుకున్నాడు? సౌలా, నీ రాజ్యం సదాకాలం, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, సదాకాలం నీ రాజ్యం స్థిరపరచబడినట్లుగా చేద్దామనుకున్నా నేను. అలాంటి తలంపు నేను కలిగి ఉన్నా. కానీ నువ్వు నా ఆజ్ఞ గైకొనలేదు గనుక, దేవుని ఆజ్ఞలను లెక్క చేయలేదు గనుక, దేవుని వాక్యాన్ని లెక్క చేయలేదు గనుక నువ్వు స్థిరపరచబడవు. నీ రాజ్యము నీ దగ్గర నుంచి తీసివేయబడిద్ది. నిజమే ప్రియులారా, ఈ సౌలు రాజు స్థిరపడలేదు, తన రాజ్యం కూడా స్థిరపడలేదు. ఎందుకు స్థిరపడలేదు? ఉన్న రాజ్యం ఎందుకు ఊడిపోయింది? ఉన్న రాజ్యం ఎందుకు పోగొట్టుకున్నాడు? మీరు గమనించండి, సౌలు తర్వాత ఎవరు పరిపాలన చేయాలి రాజ్యాన్ని? సౌలు కుమారుడు పరిపాలన చేయాలి. సౌలు కుమారుడు తర్వాత సౌలు మనవడు పరిపాలన చేయాలి. మనవడు తర్వాత ముది మనవడు పరిపాలన చేయాలి. కానీ మీరు గమనించండి, సౌలుతోనే పరిపాలన చేయకుండా కుటుంబం నష్టపోయింది. ఆ కుటుంబం స్థిరంగా లేదు. అతనికి ఇచ్చిన రాజ్యం అతని దగ్గర నుంచి దేవుడు తీసేసుకున్నాడు. కారణం ఒకటే, ఆ పై లైన్లో వ్రాయబడి ఉంటుంది. ఏమని అంటే, ఆ ముందు వచనంలో వ్రాయబడి ఉంటుంది. ఎందుకు ఇతని రాజ్యం పోయింది, ఎందుకు ఇతడు స్థిరపడలేదు అని అంటే, వినండి, ఈ రాజట దేశం మీదకి యుద్ధానికి శత్రువులు వచ్చారన్న సంగతి తెలుసుకున్నవాడై ముందుగా దేవునిని శాంతిపరచాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు సమాధాన బలులు, దహన బలులు అర్పించి ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళాలి. దేవుణ్ణి శాంతిపరిచి దేవుని దగ్గర ప్రార్థన చేసి యుద్ధానికి వెళ్ళినట్టు. అలా ఈ రాజు ఆ సిద్ధపడే క్రమంలో దైవజనుడైనటువంటి యాజకుడు సమూయేలు ఆ దహన బలి అర్పించడానికి టైంకి రాలేదు, సమయానికి రాలేదు సేవకుడు. రాజు అనుకున్నాడు, ఓరు యుద్ధం జరిగే పరిస్థితి కనపడుతుంది, సేవకుడేమో ఆలస్యం చేశాడు, ఇప్పుడు బలి ఎవరు అర్పించాలి అని ఆలోచించి అతనే సాహసించి యాజకుడు అర్పించవలసినటువంటి బలిపీఠం మీదకి వెళ్ళి ఈ సౌలు రాజు అర్పించేశాడట. యాజకుడు రానే వచ్చాడు, సమూయేలు రానే వచ్చాడు. రాజును చూసి అడిగాడు, ఏమైంది, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఏం చేసావు నువ్వు? యాజకుడు అర్పించవలసిన బలి నువ్వు రాజు అయి ఉండి, నువ్వు రాజు అయితే ఎవరికి లావన్నట్టుగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. తప్పు కదా అని గద్దిస్తూ ఈ సేవకుడు అన్నాడు, ఈ యాజకుడు అన్నాడు, ఇదిగో పిచ్చోడా, దేవుడు నిన్ను వాస్తవానికి నీ రాజ్యాన్ని తరతరాలకి స్థిరపరుద్దాం అనుకున్నాడు. నిన్ను తరతరాలకి నీ వంశములో ఉన్నటువంటి కుమారులని ఈ రాజ్యం మీద రాజులుగా చేద్దామనుకున్నాడు దేవుడు. కానీ నువ్వు దేవుని ఆజ్ఞను
గైకొనక, దేవుని వాక్యాన్ని గైకొనక, దేవుడు వద్దన్న పని నువ్వు చేసావు గనుక నీ రాజ్యము నీకు ఉండకుండా నీ దగ్గర నుంచి తీసివేయబడిద్ది అన్నాడు. మీరు గమనించండి, ఇంతకీ రాజు చేసిన తప్పు తెలిసి చేశాడా, తెలియక చేశాడా? వినండి, తెలిసి చేశాడా, తెలియక చేశాడా? యాజకుడే అర్పించాలి ఈ బలి, నేను అర్పించకూడదు అనే సంగతి రాజుకి తెలుసు. సేవకుడు వచ్చి అడిగితే అంటున్నాడు, అయ్యా యుద్ధం జరగబోతుందని, దేవుణ్ణి శాంతిపరచక మునుపు యుద్ధానికి వెళ్ళకూడదు కనుక నువ్వు రావటమేమో లేట్ అయింది కనుక నేను సాహసించి ఈ కార్యం చేశానని చెప్పాడు. ఇంతకీ సాహసించి చేశాను అని అంటే తెలిసి చేశాడా, తెలియక చేశాడా? తెలిసి చేశాడు. అందుకే దేవుని పిల్లలుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మిమ్మల్ని దేవుడు స్థిరపరచాలి అని అంటే సాహసించి ఏ పని చేయొద్దు. దేవుడు వద్దన్న దాని విషయంలో మీరు సాహసించొద్దు. కొంతమంది ఏమైతేలే ఈ పని చేస్తే ఏమైంది కానీ అయ్యగారు అంతే చెప్తాడు, కానీ దేవుని సేవకులు అంతే చెప్తారు, ఏమైంది కానీ అని సాహసించి దేవుడు వద్దన్న పనులు కొంతమంది చేస్తున్నారు. అలా చేయటం వలన జరిగే విషయం ఏంటి అని అంటే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీరు స్థిరపడలేరు. సౌలు స్థిరపడకుండా, తన పిల్లలు స్థిరపడకుండా, తన కుటుంబం స్థిరపడకుండా, తన రాజ్యము స్థిరపడకుండా జరిగించినటువంటి కార్యం ఏంటి అని అంటే దేవుని వాక్యానికి లోబడలేదు, దేవుని ఆజ్ఞను గైకొనలేదు. మందిరానికి ఎందుకు వస్తున్నాము అని అంటే ప్రియులారా, ఈ చెవుతో వాక్యం విని ఈ చెవుతో మీరు వదిలిపెడితే మీకు ఎట్లాంటి ప్రతిఫలం ఉండదో. వాక్యాన్ని గైకొనాలి. అసలు ఒక్క వాక్యమన్నా ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నావు, ఒక్క వాక్యమన్నా నీ జీవితంలో నెరవేర్చావా? మరి ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తే ఉపయోగం ఏంది? ఇప్పుడు సౌలు కూడా ఏమి నెరవేర్చలేదు? దేవుని ఆజ్ఞ నెరవేర్చలేదు. మందిరానికి ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నావు, ఎన్నో సభలకు వెళుతున్నావు, ఎన్నో వాక్యాలు వింటున్నావు, సరదాగా కాలక్షేపానికి వచ్చినట్టు ఆ గంట కూర్చొని ఆ గంట వాక్యం విని మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికితే దేవుడు నిన్ను స్థిరపరచకపోవటానికి కారణం అదే అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రాజుకు కూడా తెలుసు దేవుని చిత్తం ఏదో తెలుసు రాజుకి, అంటే వాక్యం తెలుసు ఈయనకి, కానీ వాక్యానుసారంగా బ్రతకలేదు. దేవుడు కూడా అతన్ని స్థిరపరచలేకపోయాడు. దేవుడికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఒకవేళ దేవుడేదో కనికరించి, దేవుడేదో కటాక్షించి భార్య ప్రార్థనను బట్టో, భర్త ప్రార్థనను బట్టో, కొంతమంది తల్లిదండ్రులు ప్రార్థన చేయకపోయినా పిల్లలు ప్రార్థన చేస్తారు, పిల్లల ప్రార్థనను బట్టో, ఎవరో ఒక దీపం వెలిగినందువలన ఆ దీపపు కాంతిలో ఇంటి వారందరూ కూడా క్షేమంగా ఉంటున్నందువలన దేవుడు ఒకవేళ ఒక్క వ్యక్తిని బట్టి ఆ కుటుంబాన్ని స్థిరపరిచాడేమో. దేవుని స్తోత్రం. వెలిగించబడిన ఒక స్త్రీని బట్టి, రక్షించబడిన ఒక పురుషుణ్ణి బట్టి, మారు మనసు పొందిన ఒక్క యవనస్తుని బట్టి ఆ ఇల్లంతటికి వెలుగుగా దేవుడు మార్చి ఆ ఒక్క వ్యక్తిని బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని స్థిరపరిచాడేమో. అయితే దేవుడు స్థిరపరిచిన నిన్ను నువ్వు పాడు చేసుకోవద్దు. కొంతమంది బైబిల్లో దేవుడు రాయించాడు కొంతమంది గురించి, వారినట దేవుడు స్థిరపరిచిన తర్వాత మనసున గర్వించి చెడిపోయారట. ప్రియులారా, దేవుడు స్థిరపరిచిన తర్వాత చుట్టుపక్కల నెమ్మదిచ్చి
కుటుంబంలో సమృద్ధి ఇచ్చి, పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి, నీకు ఆరోగ్యం ఇచ్చి, భవిష్యత్తు కాలానికి కావలసిన దీవెనిచ్చి దేవుడు నిన్ను స్థిరపరిస్తే, ఆ స్థిరపరిచిన నిన్ను నీవే చెడగొట్టుకునే ప్రమాదం ఉందట. స్థిరపరచబడినటువంటి వారు కొంతమంది వాళ్ళే చెడగొట్టుకున్నారు. బైబిల్లో దేవుడు రాయించాడు వాళ్ళ గురించి. ఓసారి చూద్దాం, చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము, పేజీ నెంబర్ చెప్పండి, త్వరగా తెస్తారు వెనకాల వాళ్ళు కూడా. నా బాధ ఏంటి అని అంటే, దేవుని వాక్యం అందరికి అర్థం కావాలి, సత్యాన్ని సరిగా అర్థం చేసుకొని దేవునికి లోబడాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత మనసున గర్వించి అతడు చెడిపోయాడు. అందరూ నాతో పాటు చెప్పండి. అతడు స్థిరపడిన తర్వాత మనసున గర్వించి చెడిపోయాడు. వినటానికి ఎంత బాధకరంగా ఉంది కదా. దేవుడట ఈ వ్యక్తి పేరు ఉజ్జియా, ఈ రాజుని దేవుడు జ్ఞాపకం చేసుకొని నాయందు భయభక్తులు కలిగి ఉంటున్నాడని దేవుడు గుర్తించి ఈ రాజుని దేవుడు హెచ్చించాడు. దేవుడి స్తోత్రం. చుట్టుపక్కల దేశాల వారు ఈ రాజు మీదకి యుద్ధానికి వస్తే దేవుడట ఇతడు అనుకోని ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు అందించాడట ఈ రాజుకి. దేవుని స్తోత్రం. ఒక్కోసారి ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు మనకు అందిస్తాడు. మనం ఊహించం ఆ సహాయం. ఈ దిక్కు నుంచి సహాయం వచ్చింది అని మనం ఊహించం. ఈ దిక్కు నుంచి మనకు సహాయం వచ్చింది అని ఊహించం. ఈ మనిషి వలన మనకు సహాయం అందిద్ది అని మనం ఊహించం. అలా ఊహకి అందని ఆశ్చర్యకరమైన సహాయాన్ని ఉజ్జియా రాజుకి దేవుడే అనుగ్రహించి ఆ రాజునట స్థిరపరిచాడు. దేవుని స్తోత్రం. స్థిరపరిచాడు. నాకు తెలిసి నీ జీవితంలో కూడా దేవుడు ఒకవేళ ఊహకు అందనటువంటి ఎవరి ద్వారానో, నీ ఆలోచనకు మించినటువంటి ఏ వ్యక్తి ద్వారానో దేవుడు నీకు సహాయాన్ని కలగజేసి దేవుడే నిన్ను స్థిరపరిచి ఉంటాడు. అయితే ప్రియులారా, స్థిరపడిన తర్వాత దేవుడు నీకు ఇచ్చిన ఆ స్థిరత్వాన్ని, ఆ ఆశీర్వాదాన్ని నువ్వు కాపాడుకోవాలి. స్థిరపడిన నిన్ను నీవెప్పుడు చెడగొట్టుకోకూడదు. కానీ ఒక వ్యక్తి చెడగొట్టుకున్నాడు. ఆ వ్యక్తి పేరే ఉజ్జియా. ఏం చేశాడంట? అంత రాజ్యం స్థిరపడింది, శత్రువుల మీద యుద్ధంలో జయం వచ్చింది, ఆర్థికంగా స్థిరపడ్డాడు, ఆరోగ్యంగా స్థిరపడ్డాడు, కుటుంబ పరంగా స్థిరపడ్డాడు. అన్ని విషయాల్లో స్థిరపడిన తర్వాత అతనికి ఏమొచ్చిందంట? గర్వం వచ్చిందంట మనసులో. అమ్మో, మనసున గర్వించి అతడు స్థిరపడిన ఆ వ్యక్తి చెడిపోయాడు. అసలు ఇతను చేసినటువంటి చెడుతనం ఏంటి? ఇతడు స్థిరపడిన తర్వాత ఎలా తన్ను తాను చెరిపేసుకున్నాడు అని అంటే, ఒకరోజు ఈ రాజు తన అహంకారము చేత దేవుని మందిరంలోకి వెళ్ళాడట. పాత నిబంధన కాలములో పరిశుద్ధ స్థలములోకి సామాన్యుడిగా ఉన్న ఒక మనిషి వెళ్ళకూడదు. ఎవరు వెళ్ళాలి అని అంటే యాజకుడు మాత్రమే వెళ్ళాలి. పాత నిబంధన కాలంలో సంగతి చెబుతున్నా. ఇప్పుడు మీరు గమనించండి, యాజకులు పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి ధూపవేదిక దగ్గర ధూపం వేస్తారు. వినండి. అయితే ఈ ఉజ్జియా అనే రాజు సరాసరి మందిరంలోకి వెళ్ళిపోయి
నేను రాజును కదా, నాకు అడ్డెవరు చెబుతారు, నేను తలుసుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్టుగా దురహంకారముతో వెళ్ళకూడని స్థలంలోకి వెళ్ళాడు. వెళ్ళటమే కాదు, ఈ రాజు ఏం చేశాడు అని అంటే, ధూపవేదిక మీద యాజకుడు ధూపం వేయవలసి ఉండగా ఈ రాజు అహంకారముతో నేను ధూపం వేస్తానని సమీపించాడట ఆ యొక్క ధూపవేదిక దగ్గరికి. ఆ మందిరంలో చాలామంది యాజకులు ఉన్నారు. వాళ్ళందరూ, అయ్యా పిచ్చి పని చేస్తున్నావు నువ్వు, దేవుడు నిన్ను ఇప్పటి వరకు జ్ఞాపకం చేసుకొని నిన్ను స్థిరపరిచాడయ్యా, ఎందుకు ఈ పనికి మాలిన ఆలోచన నీకు వచ్చింది? నువ్వు చేయకూడని పని నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వు మా మీద కాదు ద్రోహం చేసేది, దేవుని మీదే ద్రోహం చేస్తున్నావు, జాగ్రత్త. రాజుగారు, నువ్వు రాజుగారు అయితే అయ్యావు, ధూప వేదిక మీద ధూపం నువ్వు వేయటానికి వీల్లేదు అని యాజకులు అడ్డం తిరిగారు, సేవకులు అడ్డం తిరిగారు. అప్పుడు వెంటనే పళ్ళు కొరికి ప్రచండమైన కోపంతో, మీరు నాకు చెప్పేదేంట్రా అని దైవజనులను దూషిస్తూ ముందుకు వెళ్ళి ధూపవేదికని సమీపించి ధూపం వేయటానికి సిద్ధపడ్డాడు. జరిగిన విషయం ఏంటో తెలుసా? యాజకులు అలా చూస్తూ ఉండగానే, యాజకులు ఏం జరిగిద్దా, ఈ మూర్ఖుడు ఎలా చేస్తున్నాడు, దేవుడు స్థిరపరిస్తే ఈ వ్యక్తిని అనవసరంగా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవటానికి ఇలా ముందుకి మూర్ఖంగా వచ్చాడు, ఏం జరిగిద్దా అని చూస్తున్నారు. ఇంతలోకి జరిగిన విషయం ఏంటి అని అంటే, ధూపం వేయబోయాడు, అమాంతంగా దేవుని శిక్ష ఆ రాజు మీదకు దిగి వచ్చింది. వెంటనే నుదుటన భయంకరమైన కుష్ఠరోగం రావటం ప్రారంభించింది. అక్కడికక్కడే నుదురంతా తెల్లగైపోయింది, కుష్ఠరోగం వచ్చేసింది. దైవజనులు చూశారు, రాజా వద్దన్నాం కదా, కుష్ఠరోగం వచ్చింది, నీ తలకు చూడు అని అంటే, చూసుకుంటే నిజంగానే కుష్ఠరోగం వచ్చింది. వెంటనే అప్పుడు త్వరపడి, అప్పుడు భయపడి, అప్పుడు తొందరపడి ఆ స్థలములో నుండి బయటికి వెళ్ళిపోయాడు, త్వరగా వెళ్ళిపోయాడట రాజు. దేవుడికి స్తోత్రం. మీరు గమనించండి, ముందే త్వరపడి మారు మనసు పొందితే ఎంత బాగుండేది. దేవునికి స్తోత్రం. సేవకులు గద్దించినప్పుడే లోబడితే ఎంత బాగుండేది. ఈ ధూపవేదిక మీద నువ్వు ధూపం వేయకూడదయ్యా అని సేవకులు గద్దించినప్పుడే బయటికి వెళ్ళిపోతే ఎంత బాగుండేది. ఈనాటి దినాల్లో కూడా చాలామంది దైవజనులు గద్దిస్తే, దైవజనులు హెచ్చరిస్తే, దైవజనులు సరి చేసుకోమని చెబితే, ప్రియులరా త్వరపడి లోబడట్లా చాలామంది. ఏముందలే అనుకుంటున్నారు, ఏం జరిగిద్దిలే అనుకుంటున్నారు. సాహసించి మూర్ఖంగా ముందుకెళ్తున్నారు. ప్రియులరా, ఇప్పుడు ఎప్పుడు త్వరపడ్డాడు బయటికి వెళ్ళిపోవటానికి? రోగం వచ్చిన తర్వాత త్వరపడ్డాడు. కొంతమంది ప్రియులరా, దేవుడు ఎన్నిసార్లు గద్దించినా వీళ్ళెనరు. చివరికి ఏ బలహీనతకో, ఏ రోగానికో, ఏ శ్రమకో, ఏ కీడుకో దేవుడు అప్పగించిన తర్వాత అప్పుడు దేవుని పాదాల దగ్గరకు రావటానికి త్వరపడతారు. అప్పుడు దేవునికి ఇష్టంగా బ్రతకటానికి తొందరపడతారు. నేను అంటున్నాను, రోగం రాకమునిపి తొందరపడితే ఎంత బాగుంటుంది. మారు మనసు పొందటానికి, సమస్యలోకి ఇరుక్కోక మునిపే నువ్వు మారు మనసు పొందటానికి తొందరపడితే ఎంత బాగుంటుంది. సరే, ఇంతకీ మీరు గమనించండి, అతడు తనకి కలిగిన స్థిరత్వాన్ని దేని వలన పోగొట్టుకున్నాడు? దేవుడు స్థిరపరిచిన ఆ వ్యక్తిని, దేవుడు స్థిరపరిచిన ఆ ఉజ్జియాని, దేవుడు ఆశీర్వదించిన ఆ ఉజ్జియాని వినండి, తనకు తానే చెడగొట్టుకున్నాడు, తన స్థిరత్వాన్ని పోగొట్టుకున్నాడు గర్వం వలన. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మీకు తెలియపరుస్తున్నాను, గర్విస్తే మిమ్మల్ని స్థిరపరిచిన దేవుడు మీ స్థిరత్వాన్ని తీసేసే ప్రమాదం ఉంది.
అందుకే దేనిని బట్టి మీరు గర్వించొద్దు. మీకున్న వస్తు వాహనాలను బట్టి, మీకున్న హోదాని బట్టి, మీకున్న అందాన్ని బట్టి, మీకున్న ఐశ్వర్యాన్ని బట్టి, మీకున్న పలుకుబడిని బట్టి, మీకు తెలిసిన నాయకులను బట్టి మీరు గర్వించొద్దు. గర్విస్తే స్థిరపడకుండా దేవుడు కొట్టివేయగలడు. నువ్వు స్థిరపడకపోవటానికి ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు. ఎన్ని కారణాలు చెప్పాను ఇప్పటికి నేను మీకు? మొదటిది, ఎదుటివాని మేలు చూసి వారవలేని తనంతో ఉంటే అతను దేశ దిమ్మరైపోయాడు స్థిరత్వం లేకుండా. అలాగే సౌలు దేవుని ఆజ్ఞని గైకొనక ఆజ్ఞ మీరిపోయి సాహసించినందువలన, వినండి, అతని రాజ్యం అతని దగ్గర నుండి తీసివేయబడింది. దేవుడు అతన్ని స్థిరపరుద్దాం అనుకున్నాడు. అందుకే దేవుని మాటలు గైకొనాలి. మందిరానికి వస్తే సరిపోదు, గైకొనాలి దేవుని మాటలో. దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. మూడోది, స్థిరపరచబడిన తర్వాత దేవుడు నిన్ను స్థిరపరిచిన తర్వాత నువ్వు గర్వించకూడదు. ఆమేన్. లెక్కలేనితనంగా ఉండకూడదు. అసలు ఎంత లెక్కలేనితనం! ఎవరంటే కూడా లెక్కలేదు వీళ్ళకి. ఈ రాజుకి మందిరములో సేవ చేసే దైవజనులు అంటే కూడా లెక్కలేదు. స్థిరపడిన తర్వాత నీకు గర్వం రాకూడదు. అందువలన అతను తన్ను తానే చెడగొట్టుకున్నాడు. సరే, విషయానికి వచ్చేస్తాను ప్రియులారా. ఒక్క 2-3 విషయాలు చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంతకీ దేవుడు మనల్ని స్థిరపరచాలంటే మనం ఏం చేస్తే స్థిరపరుస్తాడో వినండి. నీ కుటుంబాన్ని, నీ పిల్లలని, నీ సంసారాన్ని దేశ దిమ్మరవైపోకుండా, నీ జీవితాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని దేవుడు స్థిరపరచాలంటే నువ్వేం చేస్తే దేవుడు స్థిరపరుస్తాడో ఒక్క 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను. మొదటి విషయం చూద్దాం. చూడండి, పరిశుద్ధ దైవ గ్రంథములో చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము. ఈ మాటలు మీరు జాగ్రత్తగా విని నేర్చుకోగలిగితే, మనసులో ఉంచుకోగలిగితే మీరు ధన్యులు. దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. 20వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. దేవునికి స్తోత్రం. నాతో పాటు చెప్పండి ఈ మాట. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు అనండి. మళ్ళీ ఒకసారి అనండి. అబ్బా, ఎంత శ్రేష్టమైన మాట. మీరు స్థిరపరచబడుదురుగాక. ఆమేన్. మీ కుటుంబాలు స్థిరపరచబడునుగాక. మీ పిల్లలు ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా స్థిరపరచబడునుగాక. అలా స్థిరపరచబడాలి అని అంటే యెహోషాపాతు చెబుతున్నాడు, ఇదిగో ప్రజలారా, యెహోవాను నమ్ముకోండి, మీరు స్థిరపరచబడతారు అని చెప్పాడు. మరోసారి దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎవరిని నమ్ముకుంటే స్థిరపరుస్తాడు? దేవుణ్ణి నమ్ముకుంటే, యెహోవాని నమ్ముకోండి, మీరు స్థిరపరచబడతారు అనే వాక్యం మనం చదువుకున్నాం కదా. ఇంతకీ నేను అంటాను, మీరు దేవుణ్ణి నమ్ముకున్నట్టుగా నటిస్తున్నారు అంటాను నేను. దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు స్థిరపరుస్తాడు.
అయితే నేనేమంటున్నానంటే, మీరు ఇంకా దేవుణ్ణి పూర్తిగా నమ్మలా. దేవుణ్ణి పూర్తిగా యెహోవాని నమ్ముకొనుడి, ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు అనే వాక్యం మీ జీవితంలో నెరవేరాలి అని అంటే, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇంకా మీరు పూర్తిగా దేవుణ్ణి పూర్తిగా నమ్మలా. నమ్మేమన్నోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, ఇప్పుడు నేను అడిగే ప్రతి ప్రశ్నకి సరిగా సమాధానం చెప్పాలి. మీరు నిజంగా దేవుని నమ్మితే, మీరు ఇంట్లో నుంచి బయలుదేరారు, ప్రార్థన చేసుకున్నారు, ఏదో ముఖ్యమైన పని మీద కుటుంబ సమేతంగా బయలుదేరారు. ఏమని ప్రార్థన చేశారు? అయ్యా, మా ప్రయాణంలో తోడుగా ఉండు, మేము వెళుతున్న పనిని సఫలపరచు, మా ప్రయాణంలో క్షేమమియ్యి, గమ్యం చేరే పర్యంతము మీ దేవుని దూతలు కాపుదలివు, ఈరోజు వెళుతున్న ప్రయాణం అంతట్లో మీ కాపుదలివు అని ప్రార్థన చేసి, దేవునికి ప్రార్థన చేసి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత మీరు రోడ్డుకు వచ్చారు. ఈ లోపల అమ్మాయి చిన్నపిల్లని పిలువు అని పిలుస్తారు. ఇప్పుడు చిన్నపిల్లని పిలిచి పిల్లని ఎదురు రమ్మను, ఆ పిల్ల పోయిద్ది దవదవ పాపం, అపం శుభం తెలియనటువంటి ఆ పిల్ల వెళ్ళిద్ది. ఆ పిల్ల వెళ్ళి ఈ బయలుదేరినటువంటి వీళ్ళకి ఎదురుగా వచ్చింది. ఆమె ఎదురుగా వచ్చి ఈ పిల్ల ఇంట్లో బద్ది ఇప్పుడు వీళ్ళు ప్రయాణం కొనసాగిస్తారు. ఇప్పుడు మీరు గమనించండి, మీరు దేవుణ్ణి నమ్మారా, పిల్లని నమ్మారా? నేను అదే విజ్ఞాపనం చేస్తున్నాను, ఇంకా మీరు పూర్తిగా దేవుణ్ణి నమ్మలేదు. దేవుణ్ణి సరిగా నమ్మితే, నమ్మవలసిన రీతిలో నమ్మితే దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. నువ్వు పిల్లలు నమ్మావు. కొంతమంది పెళ్లి కార్యక్రమంగా ముత్తైదును రమ్మను, నలుగురు పిల్లలను అన్నటువంటి ముత్తైదును రమ్మని ఎదురు అంటే, ఆ ముత్తైదు వస్తే ఆ నలుగురు పిల్లలను కన్నా ఆ అమ్మాయి ఎదురు వస్తే నీకు మేలు కలిగిద్ది. ఇప్పుడు నీ నమ్మకం ఎవరు? ముత్తైదు నీకు నమ్మకం. వాస్తవానికి ఇంట్లో ఏం చేశావు? ఏమని చేశావు? అయ్యా, వెళుతున్న ప్రయాణంలో మీరు కాపాడయ్యా, క్షేమమయ్యా, ఏ అపాయం జరగకుండా గమ్యం చేరే వరకు నీ దేవుని దూతలు కాపుదలు అయ్యయ్యా అని ప్రార్థన చేశావు. ఇప్పుడు దేవుని నమ్మే ప్రార్థన చేశావా? నమ్మే ప్రార్థన చేస్తే మళ్ళీ మనిషి ఎందుకు ఎదురు రావాలి? దేవుడు నిన్ను కాపాడ్డా? నమ్మేగా ప్రార్థన చేసింది ఇంట్లో. అంటే ఇప్పుడు నీకు ఎవరి మీద నమ్మకం లేదు? చేసిన ప్రార్థన మీద నమ్మకం లేదు, దేవుడి మీద అంతకంటే నమ్మకం లేదు. నమ్మకం లేదు కనుకనే అమ్మో. ఇప్పుడు ఎవరి మీద నమ్మకం అంటే ముత్తైదు మీద నమ్మకం. ఏసు రక్తం జయం. నిజమండి. నేను ఈ విషయాన్ని ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, ఈనాటి దినాలలో దేవుణ్ణి నమ్మామని నటిస్తున్నారు, కానీ నమ్మలా. ఒకరోజు నేను వెళుతున్నటువంటి ప్రయాణంలో ఒక విధవరాలు నాకు ఎదురొచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ తల్లి చాట్న మొహం తిప్పుకొని ఆ పక్కమటి సందు ఏదో ఉంటే ఆ సందులోకి వెళ్ళిపోయింది. ప్రియులారు, మీరు నమ్మండి, నేను అక్కడికే పోయి కరాగా ఆఫ్ చేసి ఈ డ్రామా అని చెప్పేసి పిలిచి పలకరించి, ఎందుకు అట్ట వెళ్ళావన్నా? అట్ట కాదయ్యా, నువ్వు దూరం వెళ్తున్నావుగా, ఎక్కడికో వెళ్తున్నావు ఏదో పని మీద, నేను ఎదురు రాకూడదులయ్యా. నేను మళ్ళీ వెనకపోయి నువ్వు ఎదురొస్తేనే వెళ్తా, లేకపోతే వెళ్ళనన్నా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, నేనేమంటున్నాను అని అంటే, చాలామంది తెలియని భయం, పెద్దల నాటి నుంచి వచ్చిన ఆచారాన్ని బట్టి, మన ముత్తాతలో తాతలో తెలియక అజ్ఞానంలో ఉండి వాళ్ళు నేర్పిన పాఠాలు ఇంకా మర్చిపోకుండా దేవుణ్ణి నమ్మకుండా మనుషులను నమ్ముతున్నావు. నువ్వు అనుమానంతో బయలుదేరావు కాబట్టి అట్లనే జరిగిద్ది.
అమ్మో ఎదురొచ్చింది, అమ్మో ఎదురొచ్చింది, అమ్మో ఎదురొచ్చింది, అమ్మో మీ మొహాలు మండ, యేసు రక్తమే జయం. అమ్మో ఎదురొచ్చి అసలు మీరు ప్రార్థన చేసుకొని రాలా? ఇంట్లో ప్రార్థన ఏమనుకోవాలి? ఎదురొస్తే యేసు రక్తమే జయం, హల్లెలూయా. ఎదురొస్తే ఏమైంది? నా దేవుడు నాతో ఉన్నాడు. ఏమన్నాడు దావీదు? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు. వారు పిల్లికి భయపడుతుంటివి, కాకికి భయపడుతుంటివి. చాట్టు దుమ్మిందంట బయలుదేరిన వెంటనే. అమ్మాయి ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఈ మాటలో మిమ్మల్ని బాగు చేయటానికి చెబుతున్న మాటలో నటిస్తున్నారు చాలామంది. మీరు నటించకుందురుగాక. ఆమేన్. ఒకవేళ మీకు ఏదైనా ఎవరో పెద్దలు, ముత్తాతలు, తాతలు చెప్పిన ఆ మాటను బట్టి అది నీకు గుర్తొచ్చి నిన్నేదన్నా కలవరపరుస్తుంటే నువ్వేమని ప్రార్థన చేయాలో తెలుసా? మనసులో, అయ్యా నేను నీకు ప్రార్థన చేసుకొని వచ్చా, నాకు ఎవరు వదిలేస్తే ఏమైద్దయ్యా? ఇప్పుడు ప్రార్థన ఏమని చేశావు? నాకు తోడుగా ఉండు, నా ప్రయాణంలో కాపాడు, గమ్యం చేరే వరకు నీ దేవుని దూతలు కాపుదలుంచు, అయ్యా నువ్వు నాతో ఉన్నావయ్యా అని విశ్వాసంతో ముందుకు కొనసాగాల. లేకపోతే వద్దులే కానీ ఇదేదో ఒకరే ప్రార్థన చేసి ఆయనకు ఒక ప్రార్థన అప్పచెప్పా ఆచారబద్ధంగా, నువ్వు మాత్రం ఎదుర్రా అంటే నీ నమ్మకం అంతా మనిషి మీద ఉంది. నువ్వు సరిగా దేవుణ్ణి నమ్మట్లా. ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాను. మీరు నిజంగా దేవుణ్ణి నమ్మారో లేదో చెప్తున్నాను. ఈరోజు దేవుణ్ణి నిజంగా నమ్మితే ఏం చేస్తాడంట? ఆయన స్థిరపరుస్తాడట. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు యెహోషాపాతు? మీరు యెహోవాని నమ్ముకొనుడి, ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఆయన్ని నిజంగా నమ్మాలి. కొంతమంది ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం జరిపే సమయంలో వీళ్ళు దైవజనులు వచ్చి, పరిశుద్ధులైన వారు వచ్చి, ప్రార్థించేవారు వచ్చి ఆ స్థలంలో అడుగుపెట్టి ప్రార్థన చేసి వాక్యము ద్వారా దేవుని సన్నిధిని అక్కడ కనపరిస్తే ఆ ఇల్లు దీవించబడిద్ది అనే ఆలోచన వదిలిపెట్టి ముహూర్తం చూస్తారు. ముహూర్తం అంటే ఇల్లు గృహప్రవేశం చేయటం కోసం ఏం చూస్తారు? ముహూర్తాలు చూస్తారు. ఇప్పుడు ఆయన చెప్తాడు, పంచాంగం చెప్పి ఆయన గారు చెప్తారు, 10:30 గంటలకే 10:35 నిమిషాలకే గృహప్రవేశ కార్యక్రమం జరపాలి అని చెప్పాడు. వీళ్ళు వస్తారు, దైవజనుడి దగ్గరకు వస్తారు. అయ్యగారు ఎన్ని గంటలకు చేయాలో తెలుసా? 10:35కి మెచ్చకూడదు, 10:35 కల్లా గృహప్రవేశ కార్యక్రమం అయిపోవాలి, ఆ టైం కల్లా నువ్వు ఇక్కడ ఉండాలి. ఇదేంటమ్మా నాకు టైం చెబుతున్నావు అంటే నీ నమ్మకం అంతా ఎక్కడుంది? దేవుడి మీద కాదు నీ నమ్మకం. నువ్వు దేవుడిని నమ్ముకోలేదని చెప్తున్నా. నువ్వు నిజంగా దేవుడిని నమ్మితే ముహూర్తాలు చూడవు. అసలు మీకు ఒక మాట చెప్తాను వినండి. పొప్పన్నాలకు పోయినా గురువారమే, పెళ్ళి బట్టలకు పోయినా గురువారమే. వినండి, ఎంగేజ్మెంట్ పెట్టినా గురువారమే, చివరికి పెళ్ళి కూడా గురువారమే. బుధవారం ఎందుకు పెట్టకూడదు? ఒకవేళ అమ్మా నాకు గురువారం ఖాళీ లేదు కానీ బుధవారం పప్పన్నాలు పెట్టుకోండి, ఆ రోజు నాకు ఖాళీ ఉంటుంది అని అన్నాం అనుకో, కాదులే గారు గురువారం పెట్టు. గురువారానికి ఏం మంచి ఉంది, బుధవారానికి ఏం తెగులు వచ్చింది? మీరు ఆలోచించండి. అంటే మీరు దేవుణ్ణి నమ్మట్లా, మీరు స్థిరపడకపోవటానికి కారణం అది. ఇంతకీ రోజులన్నీ ఎవరు సృష్టించినవి? బుధవారాన్ని ఎవరు తయారు చేశారు? ఏందో నాకు వినపట్ల. మంగళవారాన్నో, శనివారాన్నో
ఇప్పుడు దేవుడు సృష్టించింది మంచిది కాదు, అంతేగా? మరి బుధవారం మంచిది కాదు వద్దులే గారు అంటున్నావుగా. వాక్యం సెలవిస్తుంది బైబిల్ గ్రంథములో, దైవ గ్రంథములో, దేవుడు 6 రోజులను సృష్టించినప్పుడు ప్రతిరోజు మంచిదన్నాడా చెడ్డదన్నాడా? మొదటి రోజు చేయవలసిన పని మొదటి రోజు చేశాడు, ఇది మంచిది అన్నాడు. రెండవ రోజు చేయవలసిన పని రెండో రోజు చేశాడు, ఇది మంచిది అన్నాడు. మూడో రోజు చేయవలసిన పని మూడో రోజు చేశాడు, ఇది మంచిది అన్నాడు. నాలుగో రోజు చేయాల్సిన పని నాలుగో రోజు చేశాడు, ఇది మంచిది అన్నాడు. 6 రోజులని దేవుడు చేసి ఏమన్నాడు? మంచిది అన్నాడు. మరి నువ్వేమంటున్నావు? బుధవారం మంచిది కాదు, మంగళవారం, శనివారం. ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు అని అంటే, ఎవరు బ్రతుకు తెరువు కోసమో వాళ్ళు రాసుకొని నీకు చెబితే ఒక క్రైస్తవుడిగా నువ్వు అనుసరిస్తున్నావు తెలియక. ఇంతకీ మీరు గమనించండి, మీరు దేవుణ్ణి నమ్మేవారైతే వినండి, ముహూర్తాలు చూడరు. దేవునికి స్తోత్రం. ముహూర్తాన్ని నమ్ముతున్నావా, దేవుణ్ణి నమ్ముతున్నావా? అబద్ధం ఆడకుండా చెప్పు. మీకు ఒక మాట చెప్పనా? పోపూరు చర్చి ప్రతిష్ట అమావాస్య రోజు చేశాం. దేవునికి స్తోత్రం. మే నెల 16వ తారీఖు మొదటి ప్రతిష్ట, ఫస్ట్ ప్రతిష్ట మే నెల 16వ తారీఖు అమావాస్య వచ్చింది. మీరైతే ఏం చేస్తారు? మందిరానికి కూడా అమావాస్య చూసేవాళ్ళు ఉంటారు. యేసు రక్తమే చేయం. ప్రియులారా, మీరు యెహోవాని నమ్ముకొందురుగాక. ముహూర్తాలని నమ్ముకోవద్దు, మనుషుల్ని నమ్ముకోవద్దు. నువ్వు ఎవరెవరినో నమ్ముతున్నావు, నిజముగా దేవుణ్ణి నమ్మట్లా, నటిస్తున్నావు నమ్మినట్టు. నీ ప్రార్థన కూడా నటనే. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవుడు నిన్ను స్థిరపరచాలి. దేవుడు నీ రెక్కల కష్టార్జితాన్ని ఆశీర్వదించి స్థిరపరచాలి. నీ పిల్లల భవిష్యత్తుని దేవుడు దీవించి స్థిరపరచాలి. నీ సంసారాన్ని దేవుడు స్థిరపరచాలి. నీ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించి స్థిరపరచాలి. దేవుడు నీకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చి నిన్ను స్థిరపరచాలి. అలా స్థిరపరచాలి అని అంటే దేవుణ్ణి నమ్ముకోండి. ఎలా నమ్మాలి? నిజంగా నమ్మాలి. ఆమేన్. అప్పుడు స్థిరపరుస్తాడు దేవుడు. దేవుణ్ణి నమ్మకుండా అంతరాలను నమ్మేవాళ్ళు కొంతమంది, రోజును నమ్మేవాళ్ళు కొంతమంది, మనుషులు నమ్మేవాళ్ళు కొంతమంది గ్యారమండలను నమ్ముతున్నారు. గ్యారమండలో పిల్లలు పుడితే పుట్టిన పిల్లోడి దగ్గరికి ఏ దెయ్యమో రాకుండా ఎవరు ఆపు చేస్తారంట? మొత్తంలో గ్యారమండ ఆపు చేసిద్దట. ఇలా నమ్మకం పాడుగాను. వినండి, గ్యారమండ ఇలా నమ్మకం, దేవుడు కాదు. మేము ఎప్పుడన్నా వాళ్ళ ఇంట్లోకి వెళ్తాం ప్రార్థన చేయటానికి. ఆ పిల్లలకు బుట్ట పిల్లలకు ప్రార్థన చేయడానికి వెళ్తాం. మొత్తల కింద గడప కింద గ్యారమండ ఉంటుంది. ఏందమ్మా ఏది ఇది అని అంటే, నీకు తెలియదులే గారు, నాకు తెలియదు అంటే యేసు రక్తమే చేయ. అసలు ఈ గ్యారమండ వాస్తవానికి నరుగుతున్నప్పుడు అది జీవం లేక దానికి ఏమీ తెలియక నన్ను నరకొద్దురా అని అనలా. ఆ గ్యారమండని తీసుకొచ్చినప్పుడు ఆ సూర్యులోనో కింద పెడుతూ ఉంటే దానికి జీవం లేక అది అలాగే పడి ఉండే. నువ్వు పెడితేనే పడి ఉంది అది. అంటే దానికి ఏమీ లేదు. దాన్ని నరుగుతుంటే ఓరు నాయన నన్ను నరకబాకరా, నాకు ప్యానం ఉంది అని అన్నదా? అసలు దాన్ని కాపాడుకోవటమే దానికి తెలియదు పాపం. ఇప్పుడు ఆ గ్యారమండ వచ్చి ఎవరిని కాపాడిద్ది? దేవునికి స్తోత్రం. అంటే నీ నమ్మకం నాకు తెలియక అడుగుతా, ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు ఇవన్నీ. కొంతమంది అమాయకంగా, అమ్మో
వేయకపోతే ఏమన్నా ఇద్దేమో నిజంగానే. అసలు నువ్వు నరుగుతుంటే దానివల్ల కాపోయా నన్ను నరకబాక అంటాం. తీసుకొస్తుంటే నన్ను ఎందుకు తీసుకుపోతున్నావు అంటాం చేత కాపోయా గేరమండకి. ఇంటి ముందు పడేస్తుంటే నన్ను ఏడు పడేస్తున్నావు ఏంటి అని అంటాం చేత కాకపోయా. ఆ గేరమండను నువ్వు నమ్ముతుంటివి. ఇంతకు దేవుణ్ణి కదా నమ్మాల్సింది. ఏంటో దేవుణ్ణా గేరమండనా? అయ్యగారు అంతే చెబుతుంది. కానీ అమ్మాయి మీరు దేవుణ్ణి నమ్ముదురుగాక, సరిగా నమ్ముదురుగాక, గేరమండలని నమ్మకుందురుగాక. హల్లెలూయా. నాకు తెలిసి ఇంతకుముందు సరిగా చెప్పిన వారు లేక, అర్థవంతంగా అవగాహన చేసిన వారు లేక, పెద్దోళ్ళు భయపడుతుంటే చిన్నోళ్ళు మీరు కూడా భయపడి చేయకపోతే ఏమన్నా అయిద్దేమో, వాళ్ళు ఎదురొస్తే ఏమన్నా అయిద్దేమో, ఇట్లాంటి అపోహలకు పోయి నిజంగానే అనుమానపడి అలా భయానికి లోబడి దేవుణ్ణి నమ్మకోకుండా నమ్మకూడని వాటిని నమ్ముతూ బతుకుతున్నాడు మానవుడు. నమ్మాల్సింది దేవుణ్ణి కదా. దేవునికి స్తోత్రం. రెండవ మాట చెప్తాను చూడండి. మనం స్థిరపరచబడాలంటే ఏం చేయాలో దేవుని వాక్యాన్ని బట్టి మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. దేవుడు నిన్ను స్థిరపరచాలి, నీ కుటుంబాన్ని స్థిరపరచాలి. అలా స్థిరపరచాలంటే దేవుడు ఏం చేయాలో, దేవుడు ఎలా ఉంటే స్థిరపరుస్తాడో మనం ఏం చేయాలో చూద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువునానా. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్ములను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. నాతో పాటు చెప్పండి ఈ మాట కూడా. తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. దేవుడే మనల్ని స్థిరపరిచి బలపరుస్తాడట. ఎప్పుడు అనంటే, ఎలా అనంటే, కొంతకాలం శ్రమపడిన పిమ్మట దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తాడు. కొంతమంది అనుకుంటారు, నేను మందిరానికి వెళ్ళాను, ప్రార్థనకి వెళ్తున్నాను, చాలా సంవత్సరాల నుంచి ఆయనకు నమ్మకంగా ఉంటున్నాను, ఇంకా నా కుటుంబం స్థిరపరచబడలా, ఇంకా నా పిల్లలు స్థిరపరచబడలా, ఇంకా నా బ్రతుకు స్థిరపరచబడలా, ఇంకా శ్రమలే శ్రమలు శ్రమలే శ్రమలు అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, కొంతకాలం శ్రమ పడిన తర్వాత, ఎంతకాలం? కొంతకాలం శ్రమ ఉంటుంది. ఆ శ్రమ పడిన తర్వాత దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. అయితే విషయం ఏంటంటే, ఎందుకు కొంతకాలం శ్రమ అని అనొచ్చు మీరు. మందిరానికి రాంగలోనే స్థిరపరచు కదా ప్రభువా, బాప్తీసం తీసుకోగానే అన్ని విషయాల్లో ఆశీర్వదించి స్థిరపరచొచ్చు కదా ప్రభువా అని మీరు అనొచ్చు. కొంతకాలం శ్రమ పడిన తర్వాతే ఎందుకు స్థిరపరుస్తాడు అని అంటే, ఆ కొంతకాలం శ్రమ ఎందుకు అని అంటే మీకు జ్ఞాపకం చేస్తాను వినండి. చెట్టు బాగా ఎదగాలి అని అంటే దాంట్లో కొన్ని పనికిరాని కొమ్మలని నరికేయాలి. మీరు గుర్తుంచుకోండి ఈ మాటని. తీగ బాగా ఫలించాలి అని అంటే అందులో పనికిరాని తీగలను కొన్నిటిని కట్ చేయాలి. అంటే మీరు ఇంకా బాగా అర్థం కావటం కోసం మీకు చెప్తాను వినండి.
చేతిలోనో కడుపులోనో ఒంటి మీదో క్యాన్సర్ గడ్డ ఉంది. క్యాన్సర్ గడ్డ ఉన్నవాడిని పౌడర్ వేసి పైన తూడిస్తే అతడు నిశ్చయముగా చచ్చిపోతాడు. మరి ఏం చేయాలి? ఆ గడ్డని తీసివేయటం కోసం, అది స్టార్టింగ్లో ఉంటే, అది మొదటి స్టేజీలో ఉంటే, మొదటి స్టేజీలోనే ఆ క్యాన్సర్ గడ్డను గుర్తించి దాన్ని ఆపరేషన్ చేసి, ఆ ఆపరేషన్ చేయటం కోసం మత్తు మందిచ్చి, ఆ ఆపరేషన్ చేసేటప్పుడు కత్తులు బాగా పదును చేసి ఆ గడ్డను తీయటం కోసం బలముగా ఏమాత్రం మొహమాటం లేకుండా శరీరాన్ని కోసి అందులో ఉన్న గడ్డను బయటికి తీసి, ఆ తర్వాత కుట్లేసి బాధ కలుగుతున్నా, నొప్పి కలుగుతున్నా, తీవ్రమైన రక్తస్రావం వస్తూ ఉన్నా ఆ గడ్డను తీయటం కోసం నిన్ను డాక్టర్ గారు శ్రమపరుస్తాడు. అర్థమైంది ఏమన్నా? ఏందో మళ్ళీ చెప్తున్నాను వినండి. ఆ క్యాన్సర్ గడ్డ నువ్వు బ్రతకాలంటే, భూమి మీద దేవుడిచ్చిన నిండు ఆయుష్కాలం నువ్వు స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆ క్యాన్సర్ గడ్డని బాధ అయినా కానీ, కష్టమైనా కానీ, నీకు నొప్పి అయినా కానీ, శ్రమ అనిపించినా కానీ డాక్టర్ గారు వదిలిపెట్టకూడదు. శ్రమకు అప్పగించైనా ఆ గడ్డను తీసి, ఇంతకీ గడ్డ తీసేటప్పుడు బాధ అనిపించిద్దా, ఆనందం అనిపించిద్దా? ఆపరేషన్ చేసేటప్పుడు బాధ అనిపించిద్దా, ఆనందం అనిపించిద్దా? కుట్లేసేటప్పుడు ఆనందం అనిపించిద్దా, బాధ అనిపించిద్దా? ఆ శ్రమ ఎంత ఎందుకు? ఏందో అంత శ్రమ ఎందుకు అని అంటే, అతడు బతకాలంటే, అతడు భవిష్యత్తు స్థిరంగా ఉండాలంటే ఆ శ్రమ అతను అనుభవించాల్సిందే. అలాగే దేవుడు మనిషిని కొంతకాలం శ్రమకి అప్పగిస్తాడు. ఎందుకు ఈ శ్రమ అంటే, మనలో కొన్ని పనికిరాని లక్షణాలు ఉంటాయి. అవి పోవాలంటే ఈ శ్రమలలో దేవుడు మనల్ని కొలిమిలో వేసినట్టుగా వేస్తాడు. దావీదు అంటాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని అంటాడు. అనండి. అంటే ఇతనికి దేనత్వం రావాలంటే ముందు ఏమొచ్చినాయి? శ్రమలు వచ్చినాయి. నీకు ఒకటి నేర్పాలి అని అంటే ఒక శ్రమకు దేవుడు అప్పగించే అవకాశం ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, కొంతకాలం మీరు శ్రమ పడిన తర్వాత దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఆమేన్. అయితే శ్రమలు వచ్చినాయని నేను మందిరానికి వస్తే ఏం జరిగిందండి? నాకు మందిరానికి సంవత్సరం అవుతుంది వెళ్ళి, 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది. ఇంకా మా కుటుంబమే స్థిరపడలేదు. ఏం ప్రార్థన ఏమో, ఏం దేవుడో ఏమో. పద్దాకులెట్ట సనుగుతూ ఉంటే శ్రమ వచ్చినప్పుడల్లా నిన్ను బాగు చేయటం కోసమే, నీ క్యాన్సర్ గడ్డ తీసివేయటం కోసమే, నిన్ను స్థిరపరచడం కోసమే, పనికిరాని లక్షణాలు నీలోంచి తీసివేయటం కోసమే నిన్ను శ్రమకు అప్పగిస్తూ ఉంటే, ఆ శ్రమలో నువ్వేమో సనుగుతుంటివి, ఆ శ్రమలో నువ్వేమో తిట్టుకుంటుంటివి. ఇంకా దేవుడు ఎప్పుడు స్థిరపరుస్తాడు? మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి 15వ అధ్యాయం తీయండి, యోహాను సువార్త. యోహాను సువార్త 15వ అధ్యాయం 96వ పేజీ 2వ వచనం ఒకసారి చదవన్నానా? నేను 15వ అధ్యాయం 2వ వచనం, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారివేయును, ఫలించే ప్రతి తీగ మరెక్కువగా ఫలించవలెనని దానిలోని పనికిరాని తీగలని తీసివేస్తాడు. దేవునికి స్తోత్రం. ఫలించు ప్రతి తీగ మరెక్కువగా ఫలించాలంటే, ఫలించే ప్రతి చెట్టు మరెక్కువగా ఫలించాలంటే పనికిరాని తీగలని తీసేయాలి. దేవునికి స్తోత్రం. కొబ్బరి చెట్టు పెరుగుతుంది. పెరిగే సమయంలో అది బాగా పైకి ఎక్కాలి అని అంటే కింద ఉన్నటువంటి ఆ మట్టలు ఎప్పటికప్పుడు ఏం చేయాలి? తీసేయాలి.
ఎండిపోయిన మట్టలు తీసేస్తే అది పైకి ఎదుగుతూ ఉంటుంది. అంటే పనికిరాని వాటిని తీసేస్తూ ఉండాలి. నీ జీవితంలో పనికిరాని వాటిని తీసివేయటం కొరకే శ్రమలకు అప్పచెప్తాడు. ఒక్కొక్క శ్రమలో ఒక్కొక్క పనికిరాని దాన్ని తీసేస్తాడు దేవుడు. అప్పుడు నువ్వేమవుతావు అనంటే ఎదిగి ఫలిస్తావు. అందువలన దేవుడు నిన్ను కొంతకాలం శ్రమపడిన తర్వాత నిన్ను స్థిరపరిచి బలపరుస్తాడు. కొంతకాలం శ్రమలు వస్తాయి, భయపడవద్దు, సనుక్కోవద్దు. అక్కడ దాకెందుకు? ఇశ్రాయేలీలు అరే ఇంకా కొండ దిగితే పాలు తేనెలు ప్రవహించే దేశమే. కొండ దిగితే పాలు తేనెలు ప్రవహించే దేశమేనండి. దేవుడిచ్చిన వాగ్దాన దేశం పొందుకుంటారు. కానీ అల్లంత దూరంలో ఉన్న ఆశీర్వాదాన్ని చేతులారా కాళ్ళదన్నుకున్నారు. ఎందుకో తెలుసా? ఈ శ్రమంతటిని మేము తట్టుకోలేకపోతున్నామని సనిగారు. దేవుని వాక్యానికి లోబడలేదు. అసలు మార్గం అంతటిలో వీళ్ళు చేసిన పని ఏంటి? సనుక్కుంటున్నాడు. శ్రమ వచ్చినప్పుడల్లా సనగటమే, బాధ వచ్చినప్పుడల్లా సనగటమే. నీళ్లు లేనప్పుడు సనిగారు, ఆహారం లేనప్పుడు సనిగారు, నడిపిస్తూ ఉన్నప్పుడు అలసట వస్తే సనిగారు, మాంసం లేకపోతే సనిగారు. నిజమే. కాకపోతే వీళ్ళు ఆ శ్రమను చూశారు. కానీ ఈ శ్రమలో ఓర్చుకుంటే, ఈ శ్రమలో తట్టుకుంటే అవతల కొండ దిగితేక పాలు తేనెలు ప్రవహించే దేశంలో స్థిరపరుస్తాడు అనే విషయాన్ని వీళ్ళు మర్చిపోయారు. తాత్కాలికంగా వచ్చే శ్రమలను బట్టి దేవుని సన్నిధిని మానేయొద్దు. దేవుడు స్థిరపరుస్తాడు, తప్పకుండా ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆమేన్. అయితే ఇంకొక మాట చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. విషయం ఏంటి అని అంటే, మనం భూలోకంలో ఈ ఆశీర్వాదాలు పొంది ఇంతవరకే స్థిరపడదామా, లేకపోతే పైనున్నటువంటి దేవుడిచ్చే దీవెనలు కూడా పొందుకొని స్థిరపడదామా? యేసు రక్తమే మీకు ఇక్కడ వస్తే చాలు, హల్లెలూయా. ఇక్కడ సంపద వస్తే చాలు, ఇక్కడ ఉద్యోగం వస్తే చాలు, ఇక్కడ డాబా కట్టుకుంటే చాలు, ఇక్కడ బంగారం సంపాదించుకుంటే చాలు, ఇక్కడ స్థిరపడితే చాలు, అంతేనా? దేవుడు అన్నాడు, యేసయ్య అన్నాడు, ఆకాశ పక్షులకి నివాసాలు ఉన్నాయి, నక్కలకి బొరియలు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకు జానడు స్థలం లేదన్నాడు. ఎందుకు లేదన్నాడు? అసలు భూమి అయిందే, ఆకాశం అయిందే, కానీ ఎందుకు లేదన్నాడు అని అంటే, నేను ఇక్కడ కాదు నాయన, అసలు స్థిరత్వం, దేవునికి స్తోత్రం, అసలు స్థిరపడవలసింది పైన ఉంది, అక్కడ మనం స్థిరపడాలి. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇక్కడ స్థిరపడటం తప్పు కాదు, కానీ దీనితో పాటు అసలైన దాన్ని కూడా సంపాదించుకొని మనం స్థిరపడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చదువుకొని ముగించేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. అందరూ తీశారా బైబిలు? 13వ అధ్యాయము 14వ వచనం, పేజీ నంబరు 209వ పేజీ. చదువునానా? నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోవుచున్న దానికోసం ఎదురు చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. అందరూ నాతో పాటు చెప్పండి, నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు. ఉండబోయేది ఒకటి ఉంది, దానికోసం మనం ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంతకీ ఎక్కడ స్థిరపడదామా, అక్కడ స్థిరపడదామా? ఇక్కడ ఏ పట్టణం నిలవదట. హల్లెలూయా. పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయట. ఈ లోక వృక్షములన్నీ కాలిపోవును, పంచభూతములు మహావేంద్రముతో లయమైపోవును. ఈ లోక వృక్షములన్నీ కాలిపోవును,
పంచభూతములు మహావేంద్రముతో లయమైపోవును. సమీపమాయే ఆ దినం, ఎన్నడు రాని దుర్దినం. సమీపమాయే ఆ దినం, ఎన్నడు రాని దుర్దినం. ఆ దుర్దినాలు రాకముందే రక్షణ పొందుమా, ప్రభు బాటలో నడువుమా. ఆ దుర్దినాలు రాకముందే రక్షణ పొందుమా, ప్రభు బాటలో నడువుమా. నేడే రక్షణ దినమండి, నేడే రక్షణ దినమండి. మారు మనసు పొందండి, ప్రభు రాక మన ముందు ఆ ప్రభునే చేరండి. ప్రభు రాక మన ముందు ఆ ప్రభునే చేరండి. రారాజుగా న్యాయాధిపతిగా యేసు వస్తున్నాడు. అతి త్వరలో మన యేసు వస్తున్నాడు. అతి త్వరలో. దేవునికి స్తోత్రం. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు, నిలిచి ఉండేది ఏది లేదు. హల్లెలూయా. పంచభూతములు మహావేంద్రముతో లయమైపోబోతున్నాయి. లోకమును దాని ఆశ గతించిపోబోతుంది. ఈ లోక నటన గతించిపోబోతుంది. దేవుని చిత్తము చేయువాడే నిరంతరము నిలుస్తాడు. అందుకే మీకు జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్కాలంలో మీరు స్థిరపడి ఆశీర్వదించబడి స్థిరపడి బ్రతకటం తప్పు కాదు. కానీ భూమి మీద దీనికంటే మరి ప్రత్యేకమైనది ఒకటి ఉంది. అది నిలువరమైన పట్టణం ఒకటి ఉంది మనకి. ఇక్కడ నిలువరమైన పట్టణం మనకు లేదు. అది సంపాదించుకోవాలి. అక్కడ ఆ ఆశీర్వాదాన్ని సంపాదించుకొని మనం స్థిరపడాలి. దేవుడంటి కృప మనందరికీ, మన పిల్లలకి, మన సంఘానికి, మన గ్రామానికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.